మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో మీ కృపనిచ్చి నడిపించి బలపరచండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించండి. అయ్యా, వారి వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచండి. చేస్తున్న డ్యూటీల విషయంలో మీ కృపనివ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని కాపుదలు ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, మీ కృపనిచ్చి నడిపించండి. అయ్యా, సోమవారం నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి బిడ్డలని దీవించండి, బలపరచండి. చక్కని జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తి ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. 33వ కీర్తన 15వ చరణం వరకు నిన్న మనం చూసాం. ఈరోజు 16, 17 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. 33వ కీర్తన 16, 17. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దేవుడు సహాయం చేయకపోతే, దేవుడి యొక్క సహాయం తీసుకోకపోతే, లేదా దేవుని సహాయానికి వ్యతిరేకంగా కనుక ఉంటే ఆ మనుషుల బలం అనేటువంటిది ఏ విధంగానూ కూడా అక్కరకు రాదు, సరిపోదు అంటున్నాడు ఆయన. మనుషుల బలం అంటే మనుషులకున్న సైన్యం కావచ్చు, మనుషులకున్న ఆయుధాలు కావచ్చు, మనుషులకున్న గుర్రాలు కావచ్చు అండి. ఇక్కడ ఈ 2 చరణాల్లో ఆ మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనలు 20వ అధ్యాయంలో 7, 8 చరణాల్లో మనం చూస్తే అండి, 20వ కీర్తన 7, 8. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. అంటే వాళ్ళకున్నటువంటి ఆయుధాలను బట్టి కానీ, గుర్రాలను బట్టి కానీ, సైన్యాన్ని బట్టి కానీ, బంధువర్గాన్ని బట్టి కానీ, స్థితిగతులను బట్టి కానీ కొంతమంది వాళ్ళు అతిశయిస్తారు. ఎవరు సహాయం మాకు అక్కర్లేదని అనుకుంటుంటారు. కానీ ఫైనల్గా అల్టిమేట్గా దేవుని సహాయం లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమండి. 27లోనే మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత బంధువర్గం ఉంది, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, లేదంటే నాకు ఇంత ఆయుధ సంపత్తి ఉంది, లేదా నాకు ఇంత పొలం ఉంది. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున మనం వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వాటి మీదే గనక ఆధారపడితే కొన్ని సందర్భాల్లో అవేవి కూడా మనకు సహాయానికి రావు. దేవుడే మనకు సహాయం చేయాల్సిన వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయనే మనకు సహాయకుడు. అవన్నీ ఉండడం తప్పని కాదు నా ఉద్దేశం, కానీ వాటిని మించి దేవుడు సహాయం చేయాలి. కొన్ని సందర్భాల్లో అవి మనతో పాటు ఉన్నా కూడా ఏ విధంగానూ కూడా అవి మనకి సరిపోలజాలవు. 44వ కీర్తన 6, 7 చరణాలండి. కీర్తనలు 44, 6. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతులను మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. సో దేవునిని బట్టే వీళ్ళు అతిశయిస్తున్నట్టుగా చూస్తున్నాం. కోరహు కుమారులు, నేను నా కత్తిని కానీ నా వింటిని కానీ వాటిని నమ్ముకోను. శత్రువుల చేతులను రక్షింపగలిగిన వాడు దేవుడు గనక ఆయన్నే మేము అనుసరిస్తామని చెప్తూ ఉన్నాడు, ఆయన్నే మేము వెంబడిస్తామని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద మనం పరిపూర్ణమైనటువంటి ఆధారపడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉన్నా కూడా ఎంతోమంది
కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా మనకేమీ కూడా అక్కరకు రావు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనమండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కొద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో గుర్రాలని సిద్ధపరిచి, గుర్రాలను ఉపయోగించి, శ్రేష్టమైన గుర్రాలని, యుద్ధంలో నేర్పరగలిగిన గుర్రాలను తీసుకెళ్ళి మనం యుద్ధం చేసినా కూడా అందులో గెలవడం అనేటువంటిది, గెలిపోవటములు అనేటువంటివి దేవుని చేతిలో ఉన్నాయి, దేవుని వశములో ఉన్నాయండి. అందుకే వీటి మీద, అంటే మనుషుల మీద కానీ, మనుషులు అనుకుంటున్నటువంటి సైన్యం మీద కానీ, ఆయుధాల మీద కానీ, గుర్రాల మీద కానీ ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోకూడదు. కేవలం దేవుని మీద మాత్రమే మనం ఆనుకోవాలి. 118వ కీర్తనలో 8-9 చరణాలండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్ని, నాకు ఎంతమంది జనం ఉన్నారు కదా అని మనుషుల్ని, నాకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని మనుషుల్ని నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే, అంటే మాకు ఎంతమంది అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారని రాజులు నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. కారణం ఏంటంటే మనుషులు ఏదో ఒక రోజు వదిలేస్తారు, కానీ దేవుడు విడిచిపెట్టడం. మనుషులు ఏదో ఒక రోజు మన చేయి విడిచి మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తారు. కాబట్టి ఏ మనిషిని కూడా రాయబడి ఉంటుంది కదా, ఏ మనిషిని నమ్మదగిన వాడు కాడనుకుంటేనన్న మాట చూస్తాం. 146లో 3వ చరణంలో చూస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. మనుషుల్ని కాదండి మనం నమ్మాల్సింది, మనుషుల్ని కాదు, దేవుణ్ణి నమ్మాలి. మనకి ప్రతి విషయంలో సహాయం చేయగలిగే ఆయన్ని నమ్మాలి మనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తామండి. 22వ వచనం, యెషయా గ్రంథం 2:22. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అంటే ప్రాణం కలిగిన ఏ మనిషిని కూడా నువ్వు లక్ష్య పెట్టొద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని లక్ష్య పెట్టకూడదు, ఏ మనిషిని లక్ష్య పెట్టకూడదు. దేవుణ్ణి మాత్రమే, అంటే దేవుని మీద మాత్రమే మనం ఆనుకోవాలి. అంటే ఆయన అంటే ఇక్కడ మనం నాసికారంధ్రం ప్రాణం కలిగినటువంటి వ్యక్తిని మనం లక్ష్య పెట్టకూడదు. ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయములో 2-3 వచనాలు చూస్తే, యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం అండి. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నెడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నెడను శరణజొచ్చుట వలన మీకు సిగ్గు కలుగును. ఐగుప్తులో నుండి, ఫరో చేతిలో నుండి బయటకు తీసుకొచ్చే క్రమంలో కూడా ఆ ఫరో సైన్యాన్ని నమ్ముకున్నాడు, ఫరో తనకున్న ఆయుధాలను నమ్ముకున్నాడు, ఫరో తనకున్న గుర్రాలను నమ్ముకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు సహాయం చేసే దేవుని నమ్ముకున్నారు కనుక వాళ్ళు ఇక మరలా ఎప్పటికీ చూడకుండా వాళ్ళు నాశనమైపోయి ఆ సముద్రంలో కలిసిపోయారు. ఇప్పటికీ కూడా ఆ సముద్రపు యొక్క అవశేషాలు, అంటే అందులో ఉన్నటువంటి గుర్రాలు, రథాల యొక్క చక్రాలు, అవశేషాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ వాటి మ్యూజియంలో ఉంచినప్పుడు అది ఎంత యథార్థమని తెలుస్తుంది, ఎంత సత్యమో కదా అని తెలుస్తుంది. కాబట్టి ఆయన మాత్రమే సహాయం చేయగలవాడు. ఇవన్నీ అవసరాలకు ఉపయోగించబడిన వాటిని మించి దేవుడు మాత్రమే మనకు సహాయకుడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అలాగే మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఆయన మీద మాత్రమే ఆనుకొని మనం ముందు కొనసాగుదాం.
దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.